జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం పోలవరం జిల్లాని పెద్ద పులి వణికిస్తుంది. ఇదే ప్రాంతంలోని ఇటు కాకవాడ, అలాగే మర్రివాడ, గెద్దాడ, చిన్నగెద్దాడ, పెద్ద గెద్దాడ గ్రామాల్లో సుమారుగా 15 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పులి తిరుగుతుందంటూ ఒక సమాచారం రావడంతో ఇక్కడ అయితే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే ఒక ఆంక్షలు అయితే పెట్టారు. రాత్రి సమయాల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఎవరు కూడా ఈ రాత్రి సమయంలో ఈ అడవిలో వెంట తిరగొద్దని, ఒంటరిగా సమీప ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్ళొద్దని అయితే మాత్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మనం అయితే మాత్రం రాజమండ్రి భద్రాచలం ప్రధాన రహదారి వద్ద అయితే ఉన్నాం. అంటే ప్రధానంగా ఈ పాపికొండలు అభయారణ్య ప్రాంతం అంతా కూడా ఏదైతే పెద్ద పులి ఉందో ఆ పెద్ద పులి తిరుగుతున్న ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇటు నుంచి కాకవాడ ప్రాంతంలో సుమారుగా మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్లో సుమారు 20 కిలోమీటర్ల తర్వాత గోదావరి నది పరివాహక ప్రాంతం. ఎందుకంటే ఈ పాపికొండల అభయారణ్య ప్రాంతం అంతా కూడా ఈ గోదావరికి అటు ఇటు కూడా ఉండడంతో ఇక్కడైతే మాత్రం ఈ పులి తిరుగుతున్న పరిస్థితి. అంటే ఏదైతే ఈ పెద్ద పులి అంటే కోనసీమ ప్రాంతంలోని, కోనసీమ జిల్లాలోని ఆ ప్రాంతంలో ఏదైతే ఒక కోరమండపాలెంలో గతంలో ఒక 10 రోజుల క్రితం పెద్ద పులి అటు తిరగడంతో అక్కడ గ్రామస్తులు భయాందోళనకు గురవడం, ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు ఆ పెద్ద పులిని బంధించి వైజాగ్లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి, జూ పార్క్ తరలించారు. అయితే ఈ నేపథ్యంలో వారం రోజుల అనంతరం అదే పెద్ద పులిని ఆరోగ్యంగా ఉండడంతో ఈ పాపికొండల అభయారణ్య ప్రాంతానికి తీసుకొచ్చి ఆ ఫారెస్ట్ అధికారులు వెళ్ళారు. అయితే ఆ సమయంలో దానికి జియో ట్రాకింగ్ కెమెరాను అమర్చడంతో పాటు దాని కదలిక గమనిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఈ పోలవరం జిల్లాలో ఉన్న ఈ పాపికొండల అభయారణ్య ప్రాంతంలో అయితే మాత్రం ప్రస్తుతం ఆ పెద్ద పులి సంచరిస్తున్నట్టు ఇక్కడ గ్రామస్తులు చెబుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అధికారులు అప్రమత్తమయ్యారు. మనమైతే మాత్రం ఏదైతే ఆ అభయారణ్యం ఉందో ఆ అభయారణ్యంలో ఉన్నాము. ప్రస్తుతం ఆ పులి ఈ ప్రాంతం నుండే, అంటే ఇక్కడ ఉన్న కాకవాడ ప్రాంతం నుండి ఇటు రాజమండ్రి భద్రాచలం వైపు దారి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఆ దారి గుండా అటు పెద్దగెద్దాడ, చిన్నగెద్దాడ, అదే విధంగా మర్రివాడ అనే గ్రామాలు అయితే ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే పులి అయితే మాత్రం ఈ రహదారిని, మనం చూస్తున్న రహదారిని దాటుకొని అవతల అటవీ ప్రాంతానికి అయితే వెళ్ళింది. ఈ నేపథ్యంలో అంటే ఎక్కువగా గిరిజనులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న తమ వ్యవసాయాలు వారి అయితే మాత్రం మొత్తం భూమి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి అయితే ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా గిరిజన తెగలందరూ కూడా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవిలో గడిపే గిరిజనులు ఈ పెద్ద పులి సంచరిస్తుందనే ఒక వార్త రావడంతో అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే ఈ విషయంపై ఇప్పటికే మన పోలవరం జిల్లా, ఏదైతే పోలవరం జిల్లాలో డిఎఫ్ఓ ఉన్నారో శివకుమార్, ఆయన అయితే మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో కూడా ఆయన క్షుణ్ణంగా వివరించారంటే ఇప్పటివరకు కూడా ఏదైతే ఈ పెద్ద పులిని పోలవరం జిల్లాలోని అభయారణ్యం, పాపికొండ అభయారణ్యంలో విడిచిపెట్టారో ఆ పెద్ద పులి ఇప్పటికి కూడా ఎవరికి కూడా మనుషులకు హాని కలిగించలేదని దాని ట్రాక్ రికార్డ్ చాలా బాగుందని అయితే ఆయన చెబుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో అంటే ఎటువంటి జంతువును కూడా అది ఇప్పటి వరకు హాని కలిగించలేదు. ప్రస్తుతం ఒక 2 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతాల్లోనే పెద్ద పులి తిరుగుతుందని చెబుతూ ఉన్నారు. జియో ట్రాకింగ్ కెమెరా ద్వారా వారైతే శాటిలైట్ ద్వారా ఆ పెద్ద పులి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉన్నామని, అయితే దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదని, రాత్రి సమయాల్లో మాత్రం ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి, అంటే సాయంత్రం 4 దాటిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళొద్దని, అలాగే ఒంటరిగా తిరగొద్దని, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోమని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ మీడియా సమావేశంలో ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు శివకుమార్ గంగల్ ఐఎఫ్ఎస్. ఇప్పుడు ప్రస్తుతానికి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రంపచోడవరంగా పోస్టెడ్గా ఉన్నాను. సో మీకు అందరికీ తెలిసినట్టు ఒక పెద్ద పులి ఇక్కడ సంచరిస్తుంది మన డివిజన్ ప్రాంతంలో. సో ఇది మనము యాక్చువల్లీ పాపికొండ నేషనల్ పార్క్లో రిలీజ్ చేసిన ఒక పెద్ద పులి. సో అక్కడ నుంచి ఇప్పుడు మన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్లోనే ఉంది. సో ఇది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టు ఎటువంటి హ్యూమన్ హ్యాబిటేషన్, అంటే ఎక్కడెక్కడ మనుషులు వాసం చేస్తున్నారో అక్కడెక్కడో ఇది ఇప్పుడు వరకు అయితే వెళ్ళలేదు. ఆయన వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజలకి చెప్పడం ఏంటంటే రాత్రి 6-7 తర్వాత చీకటి అయ్యాక ఎవరు మీరు ఒంటరిగా తిరగకండి. అండ్ పిల్లల్ని బయటికి వదలడం అయినా ఇలాంటిది ఏం చేయకూడదు. పొద్దున 5-6
అంటే పొద్దున మంచి ఇది వచ్చేలాగా లైట్ వచ్చేదాకా మీరు ఎటువంటి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ క్యాటల్స్ అంటే మీ ఆవులు మేకలు ఇవంతా మిస్సింగ్ అవ్వచ్చు ఎప్పుడైనా దాడి జరిగి, అప్పుడు మీరు దీన్ని వెతుకొని వెళ్ళకూడదు ఎక్కడ వెళ్ళింది అని. ఏమైనా ఉంటే మాకు డిపార్ట్మెంట్కే రిపోర్ట్ చేయండి. ఎటువంటి సైటింగ్ అయినా పులిది పగ్ మార్క్స్ అయినా ఏమైనా ఎవరైనా చూస్తే మాకు రిపోర్ట్ చేయండి. మనము ఈ క్యాటల్ కిల్స్ ఇలాంటి ఎలాంటి అయినా హాని జరిగినా మన డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అనలైజ్ చేస్తాము అండ్ ఇమీడియట్లీ కాంపెన్సేషన్ కూడా ఇస్తాము. సో క్యాటల్ కోసం వెతుకొని వెళ్ళడం ఇదంతా ఎవరు చేయకూడదు. మీ ఇంట్లోనే ఉండండి. మిగతా ఎటువంటి భయం కూడా లేదు. ఇప్పటి వరకు ఒక్క చిన్న హాని కూడా ఎక్కడూ జరగలేదు. సో మీరు జస్ట్ అలర్ట్గా ఉంటే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. పిల్లల్ని కూడా బయట వదలడం ఇలాంటి ఏం చేయకూడదు. ఇది ప్రస్తుతానికి రంపచోడవరం ప్రాంతంలోనే ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ మనము సెటిలైట్ సిగ్నల్స్ అప్డేట్ అయ్యాక మనం చెప్పగలం ఎక్కడుంది ఎగ్జాక్ట్ అని. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్ మాకు కూడా ఇప్పుడు తెలియదు ఎగ్జాక్ట్ ఇది ఏముందని. సో ఎప్పుడైతే మాకు అప్డేట్స్ వస్తాయో మనము చెప్తాం దీని గురించి. సో దీంట్లో ఇప్పుడు మనం ఎలా ట్రాక్ చేస్తున్నాము అనేది ఒక ప్రశ్న ఉంది. దానికి మనం టెలిమెట్రీ ట్రాకింగ్ అంటాము. రేడియో సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి సెటిలైట్స్కి. సో దాన్ని మనము ఒక VHF సెట్స్ అని ఉంది, వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్స్ అని. దానివల్ల మనం ట్రాక్ చేస్తాం ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందని. కానీ మన రంపచోడవరం ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ గంటకు ఒక్కొక్కసారి మాకు అప్డేట్స్ రావట్లేదు. కానీ 3-4 గంటలకి యూజువల్లీ మాకు ఒక లొకేషన్స్ దొరుకుతుంది. దాని ప్రకారమే మనం ఎక్కడెక్కడ అది ఉంది ఎక్కడ వెళ్ళొచ్చు అని చూసుకొని అక్కడ దగ్గరలో ఉన్న అన్ని విలేజెస్ కవర్ చేసి వాళ్ళకి అన్ని అవగాహన ఇస్తున్నాము. బాగానే పని చేస్తుంది. ట్రాకింగ్ అయితే చేస్తూనే ఉన్నాము. 24/7 ట్రాకింగ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అదే మాకు లొకేషన్ తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్ ఇప్పుడు లేదు. ఎప్పుడైతే మాకు అప్డేట్స్ వస్తాయో వెంటనే చెప్తాం. లాస్ట్ 9 గంటకండి. 9 గంటకి అది అడవి ప్రాంతంలోనే ఉంది. ఎటువంటి విలేజ్ దగ్గర అయినా మనుషులు ఉన్న చోటుకి రాలేదు. అడవిలోనే ఉంది అప్పటి నుంచి ఇప్పుడు దాకాను మొత్తం అది అడవిలోనే తిరిగింది. నియర్ విలేజ్ నిన్న కొత్తపాకలు ఇక్కడ ఇవంతా కవర్ చేసాము. కొత్తపాకలు నిన్న నైట్ వెళ్ళి అంతా అంగన్వాడీ సెంటర్లో చర్చ్లో అంతా వెళ్ళి మన సిబ్బంది స్టాఫ్ని పంపించి వాళ్ళంతా అవగాహన అంతా కలిగించారు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే ఎక్కడ మూవ్ వచ్చో అది కూడా మనం ఎప్పుడైతే మాకు అప్డేట్స్ దొరుకుతాయో వెంటనే మనం పంపిస్తున్నాం అప్డేట్ చేయడానికి. కొండ నేషనల్ పార్క్లోనే ఎందుకు వదిలాము అనే ఒక ప్రశ్న ఉంది. సో దీంట్లో వచ్చిన కొంతమంది ఎక్స్పర్ట్స్ NSTR మనం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మన నల్లమల్ల అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలనేది ఒక ఆలోచన వచ్చింది. కానీ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఆల్రెడీ ఒక 89 పులిలు ఉన్నాయి. దాంట్లో చాలా మేల్ టైగర్స్ కూడా ఉన్నాయి. మేల్ టైగర్స్ యూజువల్లీ టెరిటరీ ఫార్మ్ చేసుకుంటే ఇంకో మేల్ టైగర్ని మనం ఇది ఎలాగో మేల్ టైగర్ కాబట్టి దీన్ని వచ్చి అక్కడ వదిలేస్తే వాటి మధ్యలో గొడవ అవుతుంది, ఏదో ఒక పులి చనిపోవచ్చు. సో అది మనం ఏ పర్పస్ కోసం రిలీజ్ చేస్తున్నామో ఆ పర్పస్ సర్వ్ అవ్వదు. సో అందుకే మనం నల్లమల్ల అడవి ప్రాంతంలో మనం వదిలిపెట్టలేదు. అండ్ ఎలాగో మన పాపికొండ నేషనల్ పార్క్లో మగపులి ఉంది అని మా దగ్గర ఎవిడెన్స్ లేదు. పులిలు అయితే చాలా తక్కువనే ఉన్నాయి మా పాపికొండ నేషనల్ పార్క్లో. అందుకే ఒక పులిని వదిలిపెడితే ఫారెస్ట్ క్వాలిటీ మంచిగా అవుతుంది, ఒక మంచి ప్రొటెక్షన్ వస్తుంది అనే ఒక ఆలోచనతో మనము అండ్ టూరిజం కూడా బాగా పెరగొచ్చు వచ్చే రోజుల్లో. అండ్ చాలామంది లోకల్స్కి జాబ్స్ వస్తాయి, ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మన రంపచోడవరం అండ్ పోలవరం డిస్టిక్ అని ఒక ఆలోచనతో మనం వదిలిపెట్టాం పాపికొండ నేషనల్ పార్క్. పోలవరం జిల్లాలోని పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని పెద్ద పులి సంచరించడం అన్నది మాత్రం వాస్తవం అని డిఎఫ్ఓ శివకుమార్ అయితే మీడియాకు తెలిపారు. అంటే ప్రధానంగా ఈ పెద్ద పులి ఈ ప్రాంతంలో ఏదైతే మనం చెబుతున్నామో ఈ కాకవాడ కానీ ఇటు మర్రివాడ కానీ చిన్నగెద్దాడ పెద్దగెద్దాడ అటవీ ప్రాంతంలో సుమారు 15 కిలోమీటర్ల రేడియేషన్లో ఈ పులి అయితే మాత్రం సంచరిస్తూ ఉందని, దానికి ఉన్న జియో ట్యాగింగ్ ద్వారా తామైతే మాత్రం పులి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటున్నామని. అయితే ప్రధానంగా ఈ పులి ఎదురుపడినప్పుడు కానీ లేదా ఆ సమీప అటవీ ప్రాంతంలోని జంతువులను ఏమైనా అది హాని చేసినట్లయితే మాత్రం తామైతే మాత్రం హాని చేసినట్లు అంశాలు గుర్తిస్తే మాత్రం తాము చర్యలు తీసుకుంటామని, దాన్ని ఏ విధంగా ఆ పులి ఎదురైనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఇప్పటికే ఆయా గ్రామాలలోని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం తమ సిబ్బందితో. పూర్తి స్థాయిలో ఈ పులి ఈ రేడియేషన్లో ఈ 15 కిలోమీటర్ల రేడియేషన్లో తిరుగుతున్న సమయంలో రాత్రులు ఎవరు కూడా ఈ గ్రామాల్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఒంటరిగా తిరగొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అయితే మాత్రం డిఎఫ్ఓ శివకుమార్ మీడియాకు తెలిపారు. కెమెరా పర్సన్ బాలుతో సుమన్ టీవీ రంపచోడవరం.